కాంగ్రెస్ పార్టీ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చరిత్ర కలిగిన నరేందర్ రెడ్డి గారిని మనం అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ ఉమ్మడి 6 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ నా విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిట్మెంట్. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుందని చెప్పడానికి ఇదే కరీంనగర్ వేదికగా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తెలంగాణ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మిత్రులరా, ఇవాళ మోడీ గారి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నెన్ని కళ్ళముగిలి కబుర్లు చెప్పినారో మనం చూసాం. కేసీఆర్ అధికారంలోకి వచ్చే ముందు ఎన్ని మాటలు చెప్పినారో మనం చూసాం. ఇద్దరు కూడా ప్రజల్ని, ముఖ్యంగా బీద ప్రజల్ని నట్టెట్ట ముంచుతూ 10 ఏళ్లు అధికారం చెలాయించినారు. మిత్రులారా, మనం తెలంగాణ కోరుకుంది దేని కొరకు? ఉద్యోగాలు, మన ఉద్యోగాలు మనకొస్తాయని, మన నీళ్లు మనం పారించుకుంటామని, మన సుపరిపాలన మనం చేసుకుంటామని. ఈ 10 ఏళ్లు దాన్ని ముంచినటువంటి కేసీఆర్ ఇలా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని వాటిని కూడా నెట్లో ముంచినటువంటి మోడీకి లోపాయికారిగా మద్దతు ఇస్తున్నటువంటి సందర్భంగా జరుగుతున్న ఎన్నిక ఇది. ఇవాళ నిలబడితే డిపాజిట్ రాదని తెలుసుకున్న కేసీఆర్ లోపాయికారి దుఃఖ ఒప్పందంలో భాగంగా ఇవాళ బీజేపీకి ఓటేయించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో నేను గ్రాడ్యుయేట్స్ కి మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను. సంవత్సరం నిండగాకుండానే 56,000 ఉద్యోగం ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటేద్దామా? 10 ఏళ్లు నిరుద్యోగుల్ని నట్టేట ముంచి 2 కోట్ల ఉద్యోగాలు ఎగబెట్టినటువంటి మోడీ, కేసీఆర్ కలిసి పోరాడుతున్న అభ్యర్థికి ఓటేద్దామా? తేల్చుకోవాల్సిందిగా నేను గ్రాడ్యుయేట్స్ కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రుల, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 మాసాలైంది. అది రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, యువకుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటూ సంవత్సరంలోగా 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 10 ఏళ్లు అధికారం నుండి ఉన్న ఉద్యోగాలు బీకేసి సగటున ఏడాదికి 5,000 ఉద్యోగాలకు ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ నినాదాన్ని పెంచుతూ నెలకి 5,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అనే మాట మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు సగటున సంవత్సరానికి 5,000 ఇస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెలకి 5,000 ఉద్యోగాలు ఇచ్చి 9 మాసాల్లోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మాది అని ధైర్యంగా చెప్పుకుంటూ ఇలా ఓట్లు అడుగుతా ఉన్నాం. గ్రాడ్యుయేట్స్ కి మనవి చేస్తా ఉన్నాను, ఇంకా 4 ఏళ్ల సమయం కోసం మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తాం. మాట ఇచ్చిన ప్రకారం 56,000 ఉద్యోగాలు ధైర్యంగా ఇచ్చినామో ప్రతి ఖాళీని భర్తీ చేసి నిరుద్యోగుల గుండెల్లో సుఖశాంతులు నింపే విధంగా ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంలో మనం చేస్తామన్నాం. ప్రతి గ్రాడ్యుయేట్ కోరుకునే ఉద్యోగం ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మోసాలు చెప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు, అబద్ధాలు చెప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇలా బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కేంద్రంలో మంత్రివర్గంలో స్థానంలో ఉన్నాడు బండి సంజయ్ గారు. బడ్జెట్ లో 1 రూపాయి కూడా తేలేని, స్తోమత లేని వ్యక్తి ఇలా ఏ ముఖం పట్టుకొని ఓట్లు అడుగుతారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఎందుకు మోడీతో పోరాడి బడ్జెట్ లో మనకు 1 పైసా కూడా పెట్టలేని స్థితికి ఎందుకు దిగదాచారో ఈ 4 పార్లమెంట్ సభ్యులు మొదటగా జవాబు చెప్పాలి. ఆ తర్వాతే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓట్లు అడగాల్సిందిగా నేను విన్నవిస్తా ఉన్నాను. కేంద్రంలో అధికారులు ఉండి కూడా ఈ 4 జిల్లాలకి ఏమీ తేలేని స్థితిలో ఉన్న మీరు ఇలా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతా ఉన్నారు అనే మాట మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అస్తమానం దేవుడి పేరు చెప్తారు. ఇక్కడ వీళ్ళందరం కూడా రోజు పూజ చేసుకుంటే బయటికి రాము. దేవుడు చోట దేవుడు ఉంటాడు, దేవుడిని అందరం గౌరవిస్తాం. మీరు 10 ఏళ్లలో కేంద్రంలో ఏం వెలగబెట్టారు, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చారో ఒక్కసారి చెప్పి ఓట్లాడాల్సిందా నేను మనవి చేస్తా ఉన్నాను. అది చేత కాదు. 10 ఏళ్లలో ఏం తెచ్చారో చెప్పలేరు, ఏమి తేలేరు, తెచ్చే అవకాశం కూడా లేదు. అలాంటి మీకు ఓటేస్తే భవిష్యత్తులో మాకేంటి లాభమని
గ్రాడ్యుయేట్స్ నిలదీయాల్సిందిగా ఈ సందర్భాన్ని మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్. 6 గ్యారెంటీలతో పాటు మేము ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే దశగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో జరుగుతున్న ఎన్నిక ఇది. ఆర్థికంగా 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పలాయనం చిత్తగించి ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఇవాళ అవన్నీ రిపేర్ చేస్తూ ఇంత నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తీరుస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఈ ఎన్నిక జరుగుతుంది మిత్రమా. ఈ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంది కాబట్టి మీకు బాసటగా ఉంటామని ఆ ఓటు ద్వారా మీరు తెలపాల్సిందిగా కూడా నేను ఈ పొందంగా గ్రాడ్యుయేట్స్ అందరికీ మనవి చేస్తా ఉన్నాను.